మీ డాక్టర్ మనకు సిజేరియన్ చేయాల్సి రావచ్చు అని చెప్పినప్పుడు మీరు బయటకు నవ్వుతూ తలుపుతారు, కానీ లోపల మాత్రం వందల ప్రశ్నలు అనుమతించకుండా వచ్చేస్తాయని మీకు తెలుసు కదా. నేను డాక్టర్ అదితి, ఆ అనుభూతి నాకు బాగా తెలుసు. నిజానికి ఆ ప్రశ్నలకు ఓదార్పు కాదు, నిజాలు కావాలి. మీరు ఆ గదిలోకి వెళ్లే ముందు ఒక విషయం, చెప్పేది అర్థం చేసుకుంటే ఈ నిర్ణయంలో మీరు భాగస్వాములు కాగలరు, కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోరు. ప్రతి సిజేరియన్ సిఫార్సు ఒకేలా ఉండదు. అవి సాధారణంగా 3 పరిస్థితుల్లోకి వస్తాయి. మీరు ఏదిలో ఉన్నారో అర్థం చేసుకోవడం అన్ని మార్చేస్తుంది. మొదటి పరిస్థితి ఒక వైద్య అత్యవసర పరిస్థితి. ఇక్కడ నిర్ణయం లేదు, ఆలస్యం లేదు. మీ ప్లాసెంటా పూర్తిగా జనన మార్గాన్ని మూసివేస్తే దీనిని ప్లాసెంటా ప్రీవియా అంటారు. అప్పుడు సాధారణ ప్రసవం శారీరకంగా అసాధ్యము, ప్రమాదకరము అవుతుంది. మీ బిడ్డ గుండె మోగు వేగం, ఆక్సిజన్ సరఫరా తగ్గినట్లు చూపిస్తే ప్రతి నిమిషం ఎంతో ముఖ్యం. బిడ్డకు ముందు నాళం జారిపోతే దీనిని కార్డ్ ప్రోలాప్స్ అంటారు. అప్పుడు ఆపరేషన్ నిమిషాల్లోనే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సిజేరియన్ చేయడం వల్లే మీరు, మీ బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు, నిర్ణయం తీసుకునే వేగమే రక్షణ. రెండవ పరిస్థితి ఒక వైద్య నిర్ణయం తీసుకునే సందర్భం. సరైనన్ని జోక్యాలు చేసినా గంటల తరబడి పురిటి పురోగతి లేకుండా కొనసాగితే, బిడ్డ అడ్డంగా లేదా సాధారణ ప్రసవానికి ప్రమాదకరమైన స్థితిలో ఉంటే, తల్లి రక్తపోటు ప్రమాదకరంగా పెరుగుతూ ఉంటే, లేదా జంటల బిడ్డల్లో మొదటి బిడ్డ తలకిందుగా లేకపోతే, ఇవన్నీ క్లినికల్ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భాలు. ఇవి నిజమైన సరైన వైద్య కారణాలు, కానీ ఇవి మూల్యాంకనం, సమయం మరియు ప్రమాదాన్ని క్లినికల్ గా తూకం వేసే ప్రక్రియను కలిగి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీ డాక్టర్ ఏమి చూస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకునే హక్కు మీకుంది. మూడవ పరిస్థితి అనేది ముందుగా ప్రణాళిక వేసిన లేదా స్వచ్ఛందంగా తీసుకునే సిజేరియన్. ఇది మీ వైద్య చరిత్ర, శరీర నిర్మాణం, గత ప్రసవ అనుభవాలు లేదా మీ స్వంత అవగాహనతో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ముందే నిర్ణయించబడుతుంది. ఇవి కూడా ఒక న్యాయమైన ఎంపికే. ఇప్పుడు మన వైద్య వ్యవస్థ తరచుగా దాటవేసే భాగం ఇది. భారతదేశ ప్రైవేట్ ఆసుపత్రులు WHO అవసరమని చెప్పిన దానికంటే 4 ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్నాయి. దీనర్థం డాక్టర్ తప్పు కాదు, వ్యవస్థ, సమయ, న్యాయపరమైన ఒత్తిడిలో, షెడ్యూలింగ్ వాస్తవాల్లో ఉంది. అందుకే మీకు అందాల్సిన సమాచారం కొన్నిసార్లు తగ్గుతుంది. అయితే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం అడగడమే. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. అడగడం బాగుందా? లా డాక్టర్, నేను ఇబ్బందిగా ఉన్నానని అనుకుంటారా? ఆ ఆందోళనను నేను తొలగించేస్తాను. లక్షణాలు అడగడం అంటే ఎదురు తిరగడం కాదు. ఇది నిజంగా సూచిత సమ్మతి ఎలా పనిచేస్తుందో అది. 3 ప్రశ్నలు ఇదే, వీటిని రాసుకోండి. మొదటిగా, ఈ సిఫార్సుకు కారణమైన నిర్దిష్ట ఫలితం లేదా పరిస్థితి ఏమిటి? రెండవది, ఇది అత్యవసర పరిస్థితా లేక ఎంపికలను చర్చించడానికి సమయం ఉందా? మూడవది, నా ప్రత్యేక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సి సెక్షన్ చేయడంలో ఉన్న ప్రమాదాలు ఏమిటి, అలాగే సాధారణ ప్రసవాన్ని ప్రయత్నించడంలో ఉన్న ప్రమాదాలు ఏమిటి అన్న సిఫార్సుపై నమ్మకం ఉన్న డాక్టర్ ఈ ప్రశ్నలను స్వాగతిస్తారు. మీరు ఈ బిడ్డను పెంచారు, బిడ్డ ఎలా పుట్టబోతున్నాడో తెలుసుకునే హక్కు మీకుంది. మీకు రెండో అభిప్రాయం అవసరమైతే లేదా ఎవరికైనా ఈ విషయాన్ని వివరంగా మాట్లాడాలని అనిపిస్తే ప్రాక్టోలో ధృవీకరించబడిన ప్రసూతి నిపుణుణ్ణి సంప్రదించండి. మీ ప్రశ్నలతో రండి, దీన్ని ఇతర మహిళలతో పంచుకోండి. మంచి సలహాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. రెండవ భాగంలో మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి సి సెక్షన్ సమయంలో అనస్థీషియా నుండి చివరి దశ వరకు ఏమి జరుగుతుందో, అలాగే ఆ తర్వాత 6 వారాల్లో మీ శరీరం ఎలా మారుతుందో తెలుసుకోబోతున్నాం. అక్కడ కలుద్దాం.